దీన్ని ఎలా చూడాలి? అంటే ఇది జగన్మోహన్ రెడ్డి కూడా ఊహించని షాక, జగన్మోహన్ రెడ్డి శిబిరం, జగన్మోహన్ రెడ్డిని సమర్థించే మేధావుల ముసుగులో ఉన్న జర్నలిస్టులకు కూడా ఇది తెలిసి జరిగిందంటారా, తెలవకుండా జరిగిందంటారా? అంటే దీన్ని ఎట్లా చూడాలంటే, మనం రాయలసీమ అయినా, కోస్తా ఆంధ్ర అయినా, మధ్య కోస్తా అయినా, దక్షిణ కోస్తా అయినా, ఉత్తరాంధ్ర అయినా సార్ ట్రెడిషనల్గా రాయలసీమలో రెడ్డి సామాజిక వర్గం అనేది పెట్టుబడి పెత్తందారీ సామాజిక వర్గం, వాళ్ళు ప్రధానంగా వాళ్ళ చెప్పు చేతల్లో ఉంటుంది అక్కడ వ్యవహారం. సో అక్కడ కాంగ్రెస్ పార్టీకి కొంత బలం ఉంది ముందు నుంచి. ఆ కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలమే వైసీపీకి కూడా ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అయింది. సో 2014 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయినప్పుడు, ఆ తర్వాత 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచినప్పుడు, ఎప్పుడు చూసినా సరే అక్కడ వాళ్ళ ప్రభావం గణనీయంగా ఉంది. వైసీపీ ఫేర్డ్ వెల్ ఇన్ దట్ ఏరియా. అది ఇప్పుడు 2024 ఎన్నికల్లో చూసినప్పుడు స్టిల్ అక్కడ 45 టు ఈవెన్ నేను కూడా 45 to 50% ఉండొచ్చు ఈసారి టీడీపీకి ఇక్కడ ఫలితం అని అనుకున్నాను నేనైనా. కానీ అంతకు మించి ఉంటుంది అని అనుకోవటానికి, అంటే వీ ఆల్ మనం కొంచెం ట్రెడిషనల్గా ఆలోచిస్తాం ప్రతిదీ. అంటే వెనక ఇంత మునుపు ఏం జరిగింది, గతంలో ఎట్లా జరిగింది, ఏమిటి, ఈ రకంగా కొన్ని కార్యకారణ వ్యవహారాలు ఒక పద్ధతిలో, ఒక మెథడులో ఆలోచిస్తాం మనం. ఆ మెథడులో నుంచి బయటికి వెళ్ళి చూడొచ్చు కూడా. కానీ చూడటం అలా చూడాలంటే ఏంటంటే దానికి తగిన కొన్ని ఏమంటారు దాన్ని, కొన్ని కనపడాలి మనకి. అట్లా మనకి కనపడాలి. ఈసారి ఎందుకు కనపడలేదంటే, ముందు అనుకున్నాను చూడండి, భయం. జనం నోరు విప్పి మాట్లాడాల. బయటకు వచ్చి వాళ్ళు ఇది కాదు, ఇది ఇట్లా, ఇది మంచిది కాదు, ఇది చెడ్డది, అందుకని మేము వ్యతిరేకిస్తాం అని చెప్పడానికి జనం భయపడ్డారు. కాబట్టి మనకు కనపడాల. కానీ ఒక కింద చాప కింద నీరులాగా వ్యతిరేకత ఉందేమో అనే ఒక ఫీలింగ్ కొడతా ఉంది వెనక. అటువంటిది ఉంటే ప్రాంతాలు, కులాలు ఇవి ఉండవు, అవన్నీ పోతాయి. సునామీ ఇప్పుడు జరుగుతుంది అదనమాట. ఓకే. సో ప్రభుత్వ వ్యతిరేకత అంటే ట్రెడిషనల్గా రాయలసీమలో వైసీపీకి ఉన్న బలాన్ని ఈ ప్రభుత్వ అరాచకం, ఈ ప్రభుత్వ విధ్వంసం పట్ల ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత దాన్ని మించి ఉన్నదన్నమాట. ట్రెడిషనల్గా ఉన్న బలమే, అందులో అనుమానం లేదు. కానీ ఎప్పుడు కూడా మధ్యతరగతి ప్రజలు కానివ్వండి, కింద బడుగు బలహీన వర్గాల ప్రజలు కానివ్వండి, వాళ్ళ జీవితాల మీద పడిన ప్రభావం ఎటువంటిది ఉందో వాళ్ళు అనుభవించి, వాళ్ళు దాని ఆ పర్యవసానంగా వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయో మనకి ఇప్పుడు కనపడుతున్నాయి అన్నమాట. వైఎస్ రాజశేఖర రెడ్డి పాలన బేరేజు వేసుకుని జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్ర ప్రజలు అతిగా ఆశించి భంగపడ్డ పరిస్థితి, వాళ్ళ ఆశయాలని జగన్మోహన్ రెడ్డి వాళ్ళని సంతృప్తిపరచలేకపోయారు అనేది అనుకోవచ్చా? అంటే రాజశేఖర రెడ్డి విషయం దగ్గరికి వస్తే, రాజశేఖర రెడ్డి విషయంలో కూడా రాజశేఖర రెడ్డి చాలా గొప్ప మహానేత అని ఒక పిక్చర్ క్రియేట్ చేశారు. మహానేత అనేది ఆయనకు ఒక ఫిక్చర్ తగిలిచ్చేశారు, మహానేత. ఆ మహానేత పరిపాలన మనం జాగ్రత్తగా చూస్తే, ఒకసారి మనం వెనక్కి వెళ్ళి పర్యావలోకన చేస్తే, ఆయన చేసింది ఏంటంటే, ఆయన సంక్షేమ కార్యక్రమాలు కొన్ని చేసినవి జనానికి బాగా నచ్చినాయి, ఆకట్టుకున్నాయి. రాజీవ్ ఆరోగ్యశ్రీ ఒకటి, అది అంటే ప్రజలందరికీ కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి తీసుకురావడం. రెండవది ఫ్రీగా ఫీజు రియంబర్స్మెంట్ పథకం, ఇదొకటి. ఈ రెండు ఎక్కువ ఆకట్టుకున్నాయి. పింఛన్లు ఇవ్వడం. అయితే ఈ ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఆ తర్వాత ఈ ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, వీటి నెగటివ్ ఫలితాలు కూడా ఉన్నాయి. యాక్చువల్గా కార్పొరేట్ వైద్యం అనేది వచ్చిన తర్వాత విపరీతమైన అవినీతి అయిపోయింది కార్పొరేట్ వైద్యంలో. ప్రభుత్వ ఆరోగ్య రంగం, ప్రభుత్వ వైద్య రంగం అనేది కంప్లీట్గా చతికిల పడిపోయింది. రెండవది ఈ ఫీజు రియంబర్స్మెంట్ కోసమే పుట్టుకొచ్చిన కాలేజీలు వచ్చేసినాయి, ఆరోగ్యశ్రీ కోసం కూడా పుట్టుకొచ్చిన హాస్పిటల్స్ కూడా వచ్చినాయి. ఆ విధంగా విపరీతమైన అవినీతి జరిగింది. అయితే ఒక పాజిటివ్ ఫ్యాక్టర్ ఏమిటంటే రాజశేఖర రెడ్డి పరిపాలనలో ఇవి చేస్తూనే ఆయన రాష్ట్రాన్ని ఏదో ఒక పద్ధతిలో ముందుకు నడిపించే విషయంలో ఆయన ఎక్కడ వెనక్కి పోలా. గతంలో జరుగుతున్న అభివృద్ధిని కొనసాగించాడు. చంద్రబాబు నాయుడు టైంలో ఆయన
ఆయన రాష్ట్రానికి రాష్ట్ర అభివృద్ధికి ఏమేమైతే చేసుకుంటూ వచ్చాడో అవుటర్ రింగ్ రోడ్డు కానివ్వండి, శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానివ్వండి, మరొకటి కానివ్వండి, అయితే ఈ ఐటీ సెక్టర్ అభివృద్ధి కొనసాగింపు. వాటిని అన్నింటినీ ఏమీ ఆపకుండా అన్నింటినీ కొనసాగింపు చేశాడు. దేన్ని ఆపకూడదు, అన్నింటినీ ముందుకు తీసుకెళ్ళాలి అని స్పెసిఫిక్గా చెప్పాడు ఆయన రాజశేఖర రెడ్డి. సో ఆ తేడా జనానికి తెలిసింది, ఇప్పుడు తెలిసింది. చంద్రబాబు నాయుడు ఏ అయితే అప్పుడు ప్రవేశపెట్టిన ఆయన అమలు చేయడం మొదలుపెట్టిన అన్నింటినీ కార్యక్రమాలన్నింటినీ వాళ్ళ నాన్నగారు కొనసాగింపు చేశారో, ఆ తర్వాత 2014, 2019లో చంద్రబాబు నాయుడు ఇక్కడ అమలు చేసి చూసిన అన్నింటినీ ఈయన వచ్చి తీసేశాడు. సో తేడా తండ్రికి కొడుక్కి అంత తేడా ఉంది. తండ్రికి మళ్ళీ కొడుకు పరిపాలిస్తాడు. ఆయన చెప్పుకున్నాడు కదా, మా నాన్నగారి పరిపాలన మించి పరిపాలన మీకు అందిస్తానని చెప్పి మొదటి రోజు చెప్పుకున్నాడు. మా నాన్నగారి ఫోటో మీరు మర్చిపోయేలాగా చేస్తాను కూడా ఒక సందర్భం అని చెప్పుకున్నాడు. కాబట్టి చేస్తాడు గామోస్ అనుకున్నారు, అవకాశం ఇచ్చారు కదా, చేస్తాడు గామోస్ అని ఎదురు చూశారు. ఆయన చేసింది ఏంటంటే ప్రజావేదికన విధ్వంసంతో మొదలుపెట్టాడు. ఆ విధ్వంసం ఇక రాష్ట్రాన్ని విధ్వంసం చేసుకుంటూ వెళ్ళాడు. తెలిసిపోయింది జనానికి. ఆ తెలిసిపోయిన దాని ఫలితం అనమాట ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ రిజల్ట్స్. సురేష్ గారు, ఎలక్షన్స్ ఎన్నికలు